హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కింగ్డమ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే అది రివ్యూ అనాలా, ఎక్స్‌ప్లనేషన్ అనాలా, ఏమనాలో తెలీదు. బట్ ఓవరాల్‌గా సినిమా గురించి నెగెటివ్‌గా వస్తుంది కాబట్టి నేను ఎళ్లి సినిమాని చూసా. ఇప్పటికి అది చాలా రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయింది సినిమా. బట్ దాన్ని స్టోరీ లైన్ మీకు చెప్తాను. ఎందుకు ఎళ్ళలేదు సినిమాల్లో, ఎందుకు జనానికి ఎక్కువ ఎక్కలేదు అనే పాయింట్ గురించి డిస్కషన్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో, పాయింట్ ఏందంటే బేసిక్‌గా ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు చాలా బాండింగ్ ఉండేవాళ్ళు. తమ్ముడు కోసం అన్నయ్య ఏమైనా చేస్తాడు. సో, ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దాంట్లో ఫాదరు సంపాదించేది ఏం లేదు. సో, ఉన్న దాంట్లో డబ్బుల్లో తాగేసి రావటం, వైఫ్‌ని కొట్టడం, పిల్లలని కొట్టడం. సో, ఈటిల్లో ఈ టార్చర్ భరించలేకపోతుంటారనమాట. ఇంటికి పోవటానికి కూడా భయపడుతుంటారు ఈ అన్నదమ్ముళ్ళు. సో, అంత బాండింగ్ ఉంటది. అన్నయ్య ప్రేమ తమ్ముడి మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. ఈ టైంలో ఏమవుతదంటే మళ్ళీ తాగొచ్చి ఇంట్లో అన్నయ్యని విపరీతంగా కొడతా ఉంటే తమ్ముడిని, అన్నయ్యని, వైఫ్‌ని అందరిని కొడతా ఉంటారు. వాళ్ళ మదర్‌ని కూడా. అంటే వాళ్ళ హస్బెండే కొట్టేది. ఈ టైంలో అన్నయ్య ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న చంపేస్తాడనమాట. సొంత కొడుకే వాళ్ళ నాన్న చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇది వాళ్ళ మామయ్య వాళ్ళు చూసి, వాళ్ళ ఇంట్లో అంకుల్ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు చూసి అరే ఇక్కడే ఉంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. నువ్వు ఎక్కడికైనా పారిపోరా అని చెప్పేసి వాడిని పంపించేస్తారు. సో, పంపించేస్తే అన్నయ్య వెళ్ళిపోతాడు. ఇప్పుడు తమ్ముడేమో నేను కూడా వస్తానయ్య అంటే వద్దులేరా అది ఇది అని చెప్పేసి ఈడెళ్ళిపోతాడు. అంటే కొన్ని ఉంటాయి మీకు అవి చెప్పట్లేదు. సో, వెళ్ళిపోతాడనమాట. 18 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోయి. సో, ఈ టైంలో తమ్ముడు కానిస్టేబుల్ అయి ఉంటాడు. బట్ అన్నయ్య మీద ప్రేమ కోసం తిరుగుతూ ఉంటాడనమాట. ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది. ఒక స్కెచెస్ గీసుకొని ఎలా తెలుసుకుందాం అని చెప్పేసి ఒక కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. స్కెచెస్ గీసేవాళ్ళు ఉంటారు కదా! సో, అక్కడికి వెళ్ళిన తర్వాత స్కెచెస్ గీసిన తర్వాత ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం అని చెప్పేసి స్కెచెస్ గీస్తూ ఉంటారు. సో, ఈ టైంలో ముసలాయనని కొడతా ఉంటారనమాట. ఎందుకంటే ఒక నక్సలైట్ లొంగిపోతే వాడిని ఎన్కౌంటర్ చేద్దాం అని చెప్పేసి 70 ఏళ్ళ ముసలోడిని కొడుతూ ఉంటే విజయ్ దేవరకొండ వెళ్ళి వాళ్ళని తప్పించడం కోసం, అంటే వాళ్ళు చేసింది కరెక్టే కదా, పోలీసోళ్ళు రాంగ్ చేస్తున్నారని చెప్పి తన పోలీసోళ్ళైనా పోయి అక్కడ అసిస్టెంట్ కమిషనర్ లాంటివాడిని కొట్టేస్తాడనమాట. కొట్టేసిన తర్వాత అక్కడ వాళ్ళు విజయ్ దేవరకొండని కొడతా ఉంటే ఈ నక్సలైట్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటాడో పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఇక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు విజయ్ దేవరకొండని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇలా స్టేషన్కి వస్తారు. వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ ఏం చెప్తాడంటే, "ఓరి బాబు నన్ను సస్పెండ్ చేస్తారు ఓకే. బట్ కాకపోతే మీరు ఫేక్ ఎన్కౌంటర్లు చేశారు. ఇవన్నీ కూడా నేను కోర్టులో చెప్తాను. అప్పుడు మీకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో, ఆలోచించండి" అంటే ఇక్కడ ఇది నచ్చిద్ది అనమాట వీళ్ళకి. ఈ వాదించడం. ఓకే. ఈ తెలివికల్లోడు ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడు స్కెచెస్ గీశారు కదా! 18 సంవత్సరాల తర్వాత అన్నయ్య ఎలా ఉంటాడు. సో, అన్నయ్య 18 సంవత్సరాల తర్వాత పెద్ద క్రైమ్ చేస్తున్న శ్రీలంక మధ్యలో, బార్డర్ మధ్యలో ఇండియా వాళ్ళు వలస వెళ్ళిపోయి అక్కడ ఉంటే వాళ్ళక్కడ ఇండియా వాళ్ళని వెనక్కి రానీయరు. అంటే ఇండియా యాక్సెప్ట్ చేయదనమాట. వాళ్ళు మా ప్రజలు అని చెప్పేసి. అటు శ్రీలంక వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మధ్యలో ఉంటే ఈ మధ్యలో మాఫియా ఉండే వాళ్ళందరి దగ్గర బతుకుతుంటారన్నమాట వీళ్ళు. వీళ్ళని కాపాడటం కోసం వాళ్ళ అన్నయ్య అక్కడుండి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. సో, ఇది పాయింట్. సో, ఇక్కడ ఇలా ఉన్నప్పుడు అన్నయ్యని తెచ్చుకోవాలి 18 సంవత్సరాల తర్వాత నేను ఏమైనా చేస్తాను అన్నయ్య కోసం అని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడి వరకు ఇంక మీరు సెకండ్ హాఫ్ అంతా సినిమా చూసుకోండి. ఇలా ఉంటుంది. అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. సో, ఇక్కడ ఈ డీల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ అన్నయ్య మధ్య ఉండే సీన్స్ డైలాగ్స్తో చెప్తుంటాడు తప్ప కొన్ని సీన్స్లో ఆ ఎమోషన్ కానీ ఇంకా బాగా చూపించుంటే సినిమా అదిరిపోయేది. నిజం చెప్తాను, చాలా బాగుండేది సినిమా. అది జనానికి ఎక్కలేదు. ఇది రెగ్యులర్ ఫార్మాటే. ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి బ్రదర్స్ మధ్య. ఇది విశాల్ది అనుకుంటాను ఐ థింక్. తమిళ సినిమా విశాల్ది. వాళ్ళ అన్నయ్య కూడా ఎక్కడ మిస్ అయిపోతే ఇటు ఎదుక్కుంటూ వెళ్తాడు. అది కూడా అదే పాయింట్. సో, చాలా సినిమాలు అయితే వచ్చాయి. 3-4 సినిమాలు ఉంటాయి ఇలాంటి బ్రదర్ మీద. బట్ ఇవన్నీ కూడా చూసేసిన వాళ్ళకి ఏంటంటే ఇది అసలు నిజంగా చెప్తున్నా పాత సినిమాలానే అనిపిస్తుంది. బట్ వీళ్ళు చేసేది ఏంటంటే మేకింగ్ కానీ చూపించే లొకేషన్స్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది సినిమా అంతా. బట్ ఎమోషన్ అంతా మిస్ అయిపోయింది సెకండ్ హాఫ్లో. ఏమి ఉండదు. సో, అందువల్లనే సినిమా జనానికి ఎక్కలేదు. సో, నాకు అనిపించిన పాయింట్ అది. మీరు ఇంకా క్లైమాక్స్లో వెళ్ళిన తర్వాత అసలు ఫాదర్ని అన్నయ్య చంపాడా, తమ్ముడు చంపాడా, ఇవన్నీ కూడా మీకు ట్విస్ట్‌లాగా ఉంటాయి, తెలుస్తుంది. సో, అవన్నీ చూడండి. ఎవరు చేశారు, బ్రదర్ చేశాడా, తమ్ముడు చేశాడా, వాళ్ళ అన్నయ్యని చంపేసింది. సో, అసలు నిజంగా అన్నయ్యని వెనక్కి తెచ్చుకున్నాడా, అది కూడా నాకు ఇంక అది చూసేసి ఉంటారు సినిమాలో. ఇంత కష్టపడి అన్నయ్యని తెచ్చుకోవడానికి అంత దూరం వెళ్ళి శ్రీలంక ఊరికి వెళ్ళి అన్నయ్యని కూడా తెచ్చుకోలేడు.
వెనక్కి. సో దీనివల్లనే సినిమా అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది. అందువల్ల జనానికి ఎక్కలేదేమో అని అనిపించింది నాకు చాలా వరకు. నా ఒపీనియన్ అయితే అది. బట్ వన్ టైం చూడొచ్చు, బాగుంటుంది సినిమా. విజయ్ దేవరకొండ గారి గురించి, సత్యదేవ్ గారు అని హీరోయిన్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగా అనిపిస్తుంది. సో చూడొచ్చు వన్ టైం వాచబుల్. ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది ప్రతి లొకేషన్ అవ్వచ్చు. మనం ఒక తెలియని ఇప్పుడు వరకు కొంచెం తెలియని మనం మణిరత్నం గారి ఫ్లేవర్లో కొన్ని సినిమాల్లో కొన్ని అనిపిస్తాయి. సో ఆ టైప్లో అయితే అనిపిస్తుంటుంది సినిమా కొంచెం అక్కడక్కడ. బట్ అది మాత్రం మనం చూసుకోవచ్చు, హ్యాపీగా వన్ టైం చూసుకోవచ్చు, బోర్ కొట్టదు. అది మాత్రం నిజం. మీకేమన్నా చూసిన వాళ్ళు ఉంటే ముందు కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. నాకైతే అనిపించింది వన్ టైం వాచబుల్. బట్ ఓవరాల్గా అంత చెప్పుకోవాల్సిన నెగిటివ్ సినిమా అయితే కాదు, చూడొచ్చు అనేది నా పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.